కూటమి ప్రభుత్వంపై కొందరు నాయకులు పనిగట్టుకుని రాజకీయ విమర్శలు చేస్తున్నారని, వీటిని మానుకోవాలని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణ టీడీపీ నాయకులు బందే నవాజ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సమస్యలన్నింటినీ పరిష్కరిస్తుంటే కొందరు రాజకీయ స్వార్థంతో అనాలోచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వంలో అక్రమ ఇసుక, మట్టి తవ్వకాలు జరిపినా నోరు మెదపని వారు కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ అనుమతులతో చేసినవి కూడా తప్పుగా ఎత్తి చూపడం విమర్శలకు తగదన్నారు. తప్పు చేస్తే టీడీపీ ప్రభుత్వం ఎంతటి వారినైనా క్షమించదన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ జయనాగేశ్వరరెడ్డి అక్రమార్కుల భరతం పట్టే గొప్ప నాయకుడని కొనియాడారు. ప్రతిదానికి ఒకటి పద్ధతి, దానికి తగ్గట్టు ఆర్డర్స్ అన్నీ ముందు పెట్టి రెవెన్యూ అధికారులు అయితేనేమి, పోలీస్ అధికారులు అయితే దాన్ని నడుపుతున్నారు. కానీ కొంతమంది అదే పనిగా కూటమి ప్రభుత్వంపై బురద చేయడం తప్ప వేరే పని లేదు వీళ్ళకి. ఇంకో విషయం, మన జేఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు, ఈ మన రిచ్ వాళ్ళు అన్ని విధాలుగా అనుమతులు తీసుకొని గత వైఎస్ఆర్ ప్రభుత్వంలోనే వాళ్ళు గర్స్ అయితేనేమి, అది ఐరన్ అయితేనేమి, వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు చేసుకుని పోతున్నారు. అప్పుడు వీళ్ళు కనబడడం లేదు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వంపై బురద జల్లడం తప్ప వేరే ఆలోచన లేదు. దయచేసి చెప్తున్నాం, ఏది ఏమైనా తప్పు చేస్తే